అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఊరు పల్లెటూరు మన తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా చేసే పండుగలు ఏవైనా ఉన్నాయంటే అవి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు. 3 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఫ్యామిలీస్తో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. కూడు గూడు గుడ్డ కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళి పనులు చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలకు వస్తారు. అలాంటి ఈ పండుగలు పల్లెటూరులో అయితే ఇంకా బాగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా తమ తమ తాతగారి, అమ్మమ్మ గారి ఊరు పోతూ ఉంటారు. ఇలా ఎన్నో. ఈ వీడియోలో ఈ పండుగలను నేను మా ఊరి వాళ్ళతో ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నామో అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఆఖరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి 100 లైక్స్ని టార్గెట్ ఇస్తున్నా. సో తొందరగా లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇక వీడియోలోకి వెళ్దామా? ఈ సంవత్సర పండుగలను మరింత సంబరంగా చేద్దామని మా గ్రామం యూత్ అంతా కలిసి ఒక ఈవెంట్ని అయితే ప్లాన్ చేసాం. అంటే విలేజ్లో ఉండే పిల్లలందరితో కలిసి డ్యాన్స్ వేసే విధంగా, అలాగే యూత్ అంతా కలిసి ఒక బుర్రకథను కూడా ప్రాక్టీస్ చేశారు. సో ఒక ఈవెంట్, అలాగే గేమ్స్, ఇలా ముగ్గులు పోటీలను కండక్ట్ చేద్దామని అనుకున్నాం. సో ఈరోజు డే 1 అంటే భోగి కదా. తెల్లవారి ఏకుజామున 5 గంటలకైతే లేచి భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా వస్తారు. మా బావ అయితే బిఫోర్ నైట్ డాకు మహారాజ్ సినిమా చూసాడంట. ఒక డైలాగ్ చెప్తాడు మీకోసం, వినండి. అలా అందరితో మార్నింగ్ వరకు అయితే టైం స్పెండ్ చేసి రిటర్న్ టు హోమ్ అయితే అయిపోయాం. ఇంకోవైపు ఈవెంట్ కోసం అయితే స్టేజ్ అండ్ సౌండ్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ రోజే మేమైతే మెయిన్గా మా విలేజ్లో ఉండే గ్రామ దేవతలకు, మా తాతగారులకు అందరికీ కూడా మడపాలు పెట్టి కొత్త బట్టలు ధరించి, ఆ తర్వాత ఆ మడపాలను బుక్కేసి బట్టలు తిరిగేసి, ఈలోగా మా బుర్రకథ బృందం అయితే నైట్కి ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. మీరే చూడండి ఒకసారి. ఫైనల్లీ ఈవెంట్ టైం అయితే వచ్చేసింది గైస్. ఈవెంట్ అండ్ బుర్రకథ అయితే 100% సక్సెస్ఫుల్గా అయిపోయాయి. ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి ఒకసారి వీడియో అయిపోయాక. అలా నైట్ 11 PM వరకు అయితే ఎంజాయ్ చేసాము. పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చాం. భోగి దగ్గర అయితే ఇలా గడిచిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాం. నీళ్ళు తెప్పించేశారు సార్, బాగా కనెక్ట్ అయినట్టుంది. హలో అందరికీ, గుడ్ మార్నింగ్. డే 2 ఆఫ్ సంక్రాంతి బ్లాగ్. ఈరోజు అయితే ప్రతి ఒక్కరు కూడా కొత్త బట్టలు ధరిస్తారు కదా. సో మేము కూడా అలానే. సో అయితే ఫ్యామిలీతో అందరితో కలిసి బావన్పాడు బీచ్కి అయితే వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ 4 PM అయితే అయిపోయింది. చెప్పాను కదా గేమ్స్ పెడదామని అనుకున్నామని. సో అందరికీ కూడా ఈరోజు ముగ్గులు పోటీలు పెడతాంలే అని అనుకున్నాము. సో ఒకసారి మీరే చూడండి. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? బాగా కనెక్ట్ అయినట్టుంది. జనల్ లెఫ్ట్ అటు వెళ్ళిపో. రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ 2 కంబైన్ చేయి. కలిపినా? ఆ 2 కలుపు, బాగుంది. ఓకే, వెరీ నైస్. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి జై లెగ్స్. ఇలా గ్రామంలో ఉండే లేడీస్ అందరూ ముగ్గులు వేస్తుంటే విలేజ్లో యూత్ మాత్రం ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి మీరే.
అందరి ముగ్గులు చూసిన తర్వాత మాకైతే ఫైనలైజ్ చేయడం చాలా కష్టమైంది. బట్ అలా ఎలా కష్టపడి టీం అందరితో డిస్కస్ చేసి ఫస్ట్ పొజిషన్లో 3 టీంలను, సెకండ్ పొజిషన్లో 4 టీంలను అండ్ థర్డ్ అందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాం. అందరికీ సాటిస్ఫై చేసాం. లాస్ట్ ఇయర్ అయితే ఈ స్టేజ్ దగ్గరే మేము ఫెయిల్ అయ్యాం, అందరికీ ఉతికి పడేశారు. బట్ నౌ సక్సెస్ఫుల్లీ గట్టిగా దాటేసాం. తర్వాత కొంతసేపు అందరూ డ్యాన్సులు వేస్తూ టైం స్పెండ్ అయితే చేశారు. నైట్ అయిపోయింది. అగైన్ గుడ్ నైట్ టు ఆల్ అండ్ డే 3 వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇంతవరకు వీడియో మీరు చూసారంటే ఇంట్రెస్టింగ్గా ఉంది అని అర్థం. సో లైక్ చేశారు కదా, వీడియోలోకి పోదాం. డే 3 ఆఫ్ ఫైనల్ డే ఆఫ్ కనుమ వ్లాగ్. కనుమ నాకైతే 4 AM నుండే స్టార్ట్ అయ్యింది, ఎందుకంటే మటన్ కోసం. అందరి ఇంట్లో కూడా ఈరోజు ఫుల్గా నాన్ వెజ్ అందరూ వండి పడేసి తిండి పడేస్తుంటారు. సో మా ఊర్లో కూడా అంతే, ఈదుల్లో వెళ్తుంటే సువాసనలు. సో ఈవినింగ్కి పోద్దాం. ఈరోజు ఫైనల్ డే కదా, రిమైనింగ్ గేమ్స్ అన్నీ ఈరోజే ఆడేద్దామని డిసైడ్ అయ్యాం. కిడ్స్ కోసం అయితే డస్టర్స్ గేమ్, లేడీస్ కోసం కూడా డస్టర్స్ గేమ్ ఇలా, అండ్ లేడీస్ కోసం అయితే ఒక టగ్ ఆఫ్ వార్ కూడా ఇలా కండక్ట్ చేసాము. మీరే చూడండి. కెప్టెన్స్ ఇద్దరు కావాలి. 7 నిమిషాలకి షిఫ్ట్ చేంజ్ అవడం కూడా జరుగుతుంది. అందరూ రెడీయేనా? చదవని ఉందా? రెడీయేనా? పాయింట్లు కూడా వస్తాయి. ట్రైల్ అయిపోయింది. నెంబర్ 7 పాయింట్ తీసుకుని లైన్ బయట ఉండాలి. ఎలా తిరగాలి? అలాగే 30 సెకండ్లు మాత్రమే. టైం ఎక్కువైతే బయటకు వచ్చి తీసేస్తాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పద్మాదేవి బొమ్మ అయింది. తిరగాలి, అలా తిరగాలి. అమ్మా కొంచెం సైడ్ అయ్యానమ్మా. వేసే బాబా, దూరం తిరగాలి. అమ్మా బయట తిరగండి, బయట అది అలా తిరగాలి. సరిపోయారు ఇద్దరును. బయట తిరగాలి. తీసుకున్నాడు పేరు. అమ్మా లైన్ బయటకు వెళ్ళాలి. మీరు కూడా చెప్పాలండి. లైన్ బయటికి. అమ్మా టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. టైం అయిపోయిస్తాం. ఈ పనులు నెంబర్ 5 అమ్మా లైన్ బయట తిరగాలి. ఆ గేదెల కేసు రావు అందుకోరా బాబు. లైన్ బయట తిరగాలి. బాబు టైం అయింది. కెప్టెన్స్ ఇద్దరు కావాలి. సొంత బొమ్మ పడింది. 2 ఇంకోసారి
అమ్మా అందరూ రెడీగా ఉండాలి బాబు, వెనక నుంచి చూసుకోవాలి కంటి కొర్రెళ్ళు. బాబు కొంచెం దూరం ఉండాలి బాబు, కొంచెం దూరం ఉండండి బాబు, దూరం ఉండండి బాబు. సరే మీరు ఈ కమిటీ కొర్రలు శరణార్థాన్ని ఎక్కడికి వచ్చి మెయిన్ గా బై గోవింద్ గారు 3, 2, 1 స్టార్ట్ స్టార్ట్. వీళ్ళందరినీ కంట్రోల్ చేసి ఆడించేటప్పటికి వామ్మో, ఫైనల్లీ మేము అనుకున్నవైతే ప్రతి ఒక్కడు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఈవెంట్, బుర్కథ, గేమ్స్ ఇలా అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే వారి మాటలు, వారి ముఖంలోనే మాకు తెలిసిపోయింది వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు అనేది. ఇంత బాగా చేస్తామని నేను అనుకోలేదు. ఇలా ఇంత బాగా రావడానికి కారణం మా బావగాడు, అలాగే మా మాస్టర్ గారు కూడా, అండ్ అలాగే మేజర్గా మా విలేజ్ యూత్. ఫుల్ క్రెడిట్స్ మీకే ఇస్తాను. ఇదిగో కేజ్రీవాల్ యూత్ మీకే చెప్తున్నా, ఓకేనా? కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ కనుక మీరు ఎంజాయ్ చేసినట్లయితే డూ ఫాలో అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వ్లాగ్ ఏం కావాలో కూడా మీకు కామెంట్ చేయండి. నా సైడ్ నుంచి మీకు అది అందించడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అప్పటి వరకు జై హింద్.